మీరు చాలా రోజులుగా పొడి దగ్గు లేకపోతే ఆయాసంతో సఫర్ అవుతున్నారా? ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా, సిరప్స్ ఏసుకున్నా కానీ ఈ దగ్గనేది తగ్గట్లేదా? ఇది కేవలం లంగ్స్‌కి సంబంధించిందేనా? లేదా గ్యాస్ట్రోకి గూడా ఏమన్నా రిలేషన్ ఉందా? ఈ ప్రాబ్లమ్‌తో మీరు సఫర్ అవుతుంటే ఈ రీల్ మీకోసం. పొడి దగ్గనేది కేవలం లంగ్స్‌కి సంబంధించే కాదు. గ్యాస్ట్రిక్ ఇష్యూతో కూడా పొడి దగ్గనేది రావచ్చు. ఎవరికైతే ఈ రిగర్జిటేషన్ ఆర్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుందో మనకి కొంచెం పార్ట్ ఆఫ్ ఫుడ్ రిగర్జిటేట్ అవుతుందనమాట ఈసోఫేగస్‌లోకి. ఈవెన్ మీకు అది రిగర్జిటేషన్ అవుతుంది అని మీకు తెలియకపోయినా కొంచెం మైక్రో పార్టికల్స్ మనకి థ్రోట్‌లోకెళ్ళి అక్కడి నుంచి లంగ్స్‌లోకి మైక్రో యాస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఆర్ యాసిడ్ అనేది మైక్రో యాస్పిరేట్ అయ్యి లంగ్స్‌లోకెళ్తుందో అక్కడ బ్రాంకస్‌ని అది కన్‌స్ట్రిక్ట్ అయ్యి మనకి పొడి దగ్గు గానీ, ఆయాసం కానీ వస్తుంది. సో, మీకెవరైనా కంటిన్యూయస్‌గా పొడి దగ్గు గానీ, ఆయాసంతో గానీ సఫర్ అవుతూ ఎన్ని సిరప్స్ అయినా తగ్గకుండా నెక్స్ట్ పొద్దున్న లేవంగానే ఎక్కువ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అయితే అది లంగ్ డిసీజే కాకపోవచ్చు. రిఫ్లెక్స్ డిసీజ్ కూడా కావచ్చు. సో, సరైన టైంలో డాక్టర్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.